నమస్తే అండి, నేను రజా. గర్భిణీ స్త్రీలు యోగా చేయొచ్చు అని చెప్పేసి గూగుల్లో తెగ సెర్చ్ చేస్తున్నారట. అంటే బేసిక్గా మనం ఎవరైనా సరే యోగా చేయడం ద్వారా చాలా మంచి జరుగుతూ ఉంటుంది. ఒకటి బాడీకి, రెండు మనసుకి, మైండ్కి, రెండింటికి జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీరు సూర్య నమస్కారం, నేను యోగాలో మొత్తం అని చెప్పను కానీ ఒక్క సూర్య నమస్కారాలు చేసుకోండి. మీరు 108 సెట్లు చేయమని కూడా నేను చెప్పను. ఒక రోజుకు ఒక 20 సార్లు చేసుకోండి. సెట్ బాడీ ఫిట్గా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మనం ఏవైతే శ్వాసకోశకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక మీరు కనుక రెగ్యులర్గా కొన్ని ఆసనాలు అయితే ఉంటాయి అనమాట. శ్వాస పీల్చుకొని వదిలే వాటికి సంబంధించి వాటి పేర్లు పని లేదు, కానీ ఎలా వదలాలి, ఎలా తీయాలని చెప్పేసి తెలుసుకుంటే మాత్రం తప్పనిసరిగా మీరు చేస్తే కనుక మీ బ్రెయిన్ మైగ్రేన్ ఇష్యూస్తో బాధపడే వారికి ఈ సమస్యలను బయటపడిపోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ శ్వాసకోశ సంబంధిత సమస్యలే కాదు, అనేక రకాల సమస్యలకు పరిష్కారం యోగా అందిస్తుంది అన్నమాట. నార్మల్గా జిమ్కెళ్ళి చేసే వాటికి అదేం రాదు. అయితే ఏంటంటే, ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం చేసుకుంటారు కదా. అయితే ఇందులో భాగంగా కొంతమందికి చాలా మంది డౌట్స్ అయితే వచ్చినాయి అనమాట. ఏమంటే, గర్భిణీ స్త్రీలు యోగా చేయడం ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు అయితే చెప్తున్నారు. యోగా గర్భధారణ సమయంలో శారీరక మానసిక ఆరోగ్యానికి సహాయపడుతుందని చెప్తున్నారు. అయితే యోగా ప్రారంభించే ముందు వైద్యుని సంప్రదించాలి. ఎందుకంటే మీ బాడీ ఎలా ఉంది, మీ ఫిట్నెస్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి. ఒక మహిళ ఎక్కువ భారీ స్థాయిలో బరువు ఉండేసి ఆమె యోగాలు చేద్దామంటే వర్కౌట్ కాదు. అలా అని చెప్పేసి మరీ స్కిన్నీగా ఉండి యోగాలు చేద్దామంటే వర్కౌట్ కాదు. కాబట్టి ఒకవేళ చేసినా కానీ నార్మల్ కొన్ని యోగాసనాలు ఉంటాయి అనమాట, అవి వేయొచ్చు. అయితే ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ అయితే చాలా మంచిది అనమాట. నిపుణుల ప్రకారం యోగా భంగిమలు ఇవి వేయడం ద్వారా కండరాలు బలోపేతం అయితే నొప్పులను తగ్గిస్తాయి. ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేయడం జరిగింది. ఎప్పుడైతే బిడ్డ ప్రసవిస్తాడో అప్పుడు విపరీత నొప్పులు వస్తాయి కదా, ఆ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. అదేవిధంగా యోగా ద్వారా ఒత్తిడి, ఏదైతే ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ ఏదైతే చాలా డౌన్ అయిపోతాయి. అదేవిధంగా ఆందోళన, నిద్రలేని సమస్యలు ఈ రెండింటిని తగ్గించడం చాలా ఉపయోగపడుతుంది. అయితే ఏంటంటే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలంటే, గర్భ నిర్ధారణ అయినటువంటి మొదటి 12 వారాలు యోగా చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఆ సమయంలో కడుపు బిడ్డ అభివృద్ధి శరీరం వేగంగా జరుగుతుంది కాబట్టి విశ్రాంతి తీసుకోవడం అవసరం. అయితే డాక్టర్ అనుమతిస్తే తేలికపాటి శ్వాస వ్యాయామాలు అయితే చేయొచ్చు. అయితే ముఖ్యంగా యోగా చేసే ముందు గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చెప్తాను. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎలా యోగాసనాలు వేయాలనేది ఇంపార్టెంట్ కాదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గర్భిణీ స్త్రీలు యోగాకు ముందు వైద్యుని సలహా కన్సల్ట్ కావాలి. గర్భం వల్ల శరీరంలో మార్పులు వస్తాయి కాబట్టి గర్భిణీలకు యోగా నేర్పించే అనుభవం ఉన్న వారి దగ్గర మాత్రమే యోగా చేయాలి. అంతే తప్ప మనం యూట్యూబ్లోనో లేదా టీవీలోనో వీడియోలు చూసేసి నేను ఆసనం అడ్డుపట్టి ఇటేస్తా అంటే కనుక లోన్ ఉన్నటువంటి బెడ్ ఎవరైతే ఉంటారో ఆ బెడ్ కూడా యోగాసనాలు వేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత గర్భధారణ దశకు తగినట్టుగా భంగిమలు మార్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా యోగా చేసేటప్పుడు ఒత్తిడి, తల తిరగడం లేదా అసౌకర్యం అనిపిస్తే వెంటనే ఆపేయాలి దాన్ని. ఊపిరి పీల్చే వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదేవిధంగా గాలి వచ్చేటటువంటి గది లేదా స్థలంలో యోగా చేయండి. అదేవిధంగా నీరు తరచూ తాగండి. నీరు తాగమన్నారు అని చెప్పేసి ఒకేసారి లీటర్ తాగకూడదు, కొంచెంగా తాగాలి. గర్భధారణ సమయంలో శరీరంలో వేడి ఎక్కువైతే ప్రమాదం అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు రక్తస్రావం లేదా ముందుగా ప్రసవం వచ్చే అవకాశం ఉన్నట్లయితే యోగా చేయడం మంచిది కాదు. ఏదైనా అసాధారణ లక్షణం ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో యోగా చేయొచ్చు అంటే చేయొచ్చు. చేతుల్ని అటు ఇటు కదిపి చిన్న యోగాసనాలు ఉంటే అవి చేయొచ్చు. అలా అని చెప్పి సూర్య నమస్కారాల్లో అన్ని మేమే వేస్తాం అంటే కనుక వర్కౌట్ కానటువంటి పరిస్థితి, ఇలాంటివి చేయకూడదు. కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే డాక్టర్ని పక్కాగా కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే మీరు యోగాసనాలకు సంబంధించి వేయడం స్టార్ట్ చేయండి. మరి ముఖ్యంగా శ్వాసకు సంబంధించినటువంటి ఆసనాలు ఉంటాయి. అంటే ఆసనాలు అంటే ఏం లేదు, వ్యాయామాలు ఉంటాయి. వాటిని ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. అది కూడా ఎలా పడితే అలా చేయొద్దు. ఎవరైనా ఇన్స్ట్రక్టర్ ఉంటే కనుక వాళ్ళ దగ్గర కొంత ఫ్రీగా కూడా దొరుకుతాయి అనమాట. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇస్తున్నారు. కాబట్టి అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు మంచి రిజల్ట్ పొందుతారు.